కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రేపు తిరుపతిలో సంక్షేమం పేరిట విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. 24 నెలల పాలనలో అమలు చేసిన 24 సంక్షేమ పథకాలపై లబ్ధిదారులతో ప్రత్యేక సభ నిర్వహించనున్నారు. ఈ భారీ బహిరంగ సభకు రాయలసీమ జిల్లాల నుంచి ప్రజలు, వీఐపీలు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల, తిరుపతిలో భద్రతా చర్యలు, ట్రాఫిక్ ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ సుబ్బారాయుడుతో మా ప్రతినిధి కిరణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. మూడు పార్టీలకు సంబంధించి ఒకే వేదిక పైన చేరనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే కూటమి నేతలు అంటే 2 ఏళ్ల పాలనకు సంబంధించి తిరుపతిలో ఏర్పాటు చేస్తున్నటువంటి భారీ బహిరంగ సభకు అత్యధికంగా కార్యకర్తలు, అదేవిధంగా 3 పార్టీల నేతలు ఇక్కడికి రానున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా భద్రతా ఏర్పాట్లు ఎలా ఉంటాయి అనే దానిపైన తిరుపతి ఎస్పీ సుబ్రాయుడు గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటారు. సార్ చెప్పండి సార్, 3 పార్టీలు కలిపి ఒకేసారి ఒకే వేదిక పైన ఇక్కడ తిరుపతిలో అంటే టెంపుల్ సిటీ తిరుపతి దగ్గర మా సభ ఏర్పాటు చేస్తారు. అంటే ఒక భక్తులకు కావచ్చు, అదేవిధంగా భద్రతా ఏర్పాట్ల పరంగా కాదు, మొత్తం మంది ఎంతమంది పోలీసులు ఉంటారు, ఎటువంటి భద్రతా ఏర్పాటు చేస్తారు? తిరుపతిలో రేపు జరగబోయే కూటమి ప్రభుత్వ 2 సంవత్సరాల సభకి వచ్చే వీఐపీలు మరియు ప్రజల కోసం తగినంత భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా హానరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, సెంట్రల్ మినిస్టర్ గారు, తర్వాత రాయలసీమ నుండి రాబోయే మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ అందరికీ కావాల్సిన విధంగా భద్రతా చర్యలు తీసుకుంటూ ఒకవైపు ట్రాఫిక్ మేనేజ్మెంటు, పార్కింగ్ మేనేజ్మెంటు వీటిని పరిగణలోకి తీసుకొని తగినంత భద్రతా దళాలని డిప్లాయ్ చేయడం జరుగుతోంది. అదేవిధంగా ఇక్కడ తిరుపతికి వచ్చే ప్రజలు కానీ లేదా ట్రాఫిక్ కానీ ఎటువంటి అంతరాయం కలగకుండా తక్కువ ట్రాఫిక్ని ఇబ్బంది కలిగే విధంగా తీసుకుంటూ వీఐపీ వచ్చేవాడు మాత్రమే కావాల్సిన చర్యలు తీసుకుంటూ ఒకవైపు డ్రోన్స్తోనూ మరియు కమాండ్ కంట్రోల్ ద్వారా కూడా మానిటర్ చేస్తున్నాం. వచ్చే సభకు వచ్చే ప్రజలకు కానీ వీఐపీస్కి కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా టెంపుల్ సిటీ భక్తులు ఎక్కువ వస్తుంటారు, ఎందుకంటే ఈ హైవే మీద ఈ సభ కూడా ఏర్పాటు చేసినట్టుంది. మొత్తం పోలీసు బలగాలు ఎంతమంది ఉండిపోతున్నారు, దానికి సంబంధించి ఎంతమంది ఉంటారు? దాదాపు 800 మంది పోలీసు వరకు భద్రతా చర్యల్లో భాగంగా వాడడం జరుగుతోంది. ముఖ్యంగా ట్రాఫిక్కి అంతరాయం కలగకూడదని తిరుపతి మరియు రేణిగుంట మధ్యలో ఈ సభను ఏర్పాటు చేయడం జరుగుతోంది. అందులో భాగంగా తక్కువ అంతరాయంతో, ట్రాఫిక్ అంతరాయంతో అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది మొత్తం మీద కూటమి నేతలు ఏదైతే తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికే భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్న విషయాలు కూడా మనం చూడొచ్చు. ఈ ప్రాంతంలో భారీ ఎత్తున 3 పార్టీల నేతలు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, మరోపక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరోపక్క బీజేపీ నాయకులు మాధవంతో పాటు ఇదే వేదిక పైన ప్రజలను ఉద్దేశించి ఈ 2 ఏళ్ల పాలనలో ఏ విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, అదేవిధంగా పథకాలు కావచ్చు అనే దానిపైన ఇక్కడ ఈ సభ నుంచే ప్రసంగించున్నారు. అది కూడా టెంపుల్ సిటీ తిరుపతి అంటే మనం చూడొచ్చు, ఏడుకొండలవాడ చందన ఇటువంటి కార్యక్రమం చేపట్టడం ఒక మంచి కార్యక్రమం అనేసి చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే తిరుపతిని ఎంచుకున్నట్టు కూడా మనకు తెలిసింది. మనం చెప్పుకున్నట్టు అంటే 2 ఏళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కావచ్చు, మరోపక్క ఇచ్చిన ఏవైతే పథకాలు కావచ్చు అవన్నీ ప్రజల్లోకి తీసుకునేందుకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ సభ అయితే చెప్పించినప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు. అధికారులు, జిల్లా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా ముఖ్య నేతలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసేందుకు కూడా అందరూ అధికారులందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు కూడా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావు కావచ్చు, తిరుపతి ఎస్పీ సుబ్రాయుడు గారు కావచ్చు, ఇప్పటికే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తినాని వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకొని పూర్తి స్థాయిలో ఈ 3 పార్టీలకు సంబంధించి కార్యక్రమం కాబట్టి అందరినీ సమన్వయపరుచుకుంటూ కూడా పెద్ద ఎత్తున దీన్ని విజయవంతం చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 16 ఎకరాల్లో ఉన్న ఈ హైవేకి ఆనుకుని ఉన్న ఈ సభ వద్ద భారీ ఎత్తున 3 పార్టీలకు సంబంధించి కార్యకర్తలు భారీ ఎత్తున ఇక్కడ రానున్నారు. వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు అంటే నీళ్లు, పాలు, అదేవిధంగా అన్నప్రసాదం మొత్తం కూడా వాళ్ళకి అందించేటట్టు కూడా కార్యక్రమాన్ని అయితే చేపట్టున్నారు. ఎందుకంటే ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా వైద్య సౌకర్యాలు కావచ్చు, మరోపక్క తాగునీరు ఎప్పటికప్పటికి, అదేవిధంగా మనం చెప్పుకున్నట్టు ఎండ తీవ్రత ఎక్కువ ఉండే నేపథ్యంలో పూర్తిగా ఇక్కడ కూలర్లు పెట్టి కార్యకర్తలు భారీ ఎత్తున వచ్చే ప్రతి ఒక్క కార్యకర్తకి ఇక్కడ వచ్చి ఈ సభని చూసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేశారని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఏదైతే వర్షం ఉన్న నేపథ్యంలోనే భారీ ఎత్తున వర్షం పడినా కానీ ఈ ఒకే వేదిక మీద మొత్తం ఒక 40,000 మందికి పైగా ఇక్కడ ఉండే విధంగా కూడా ఈ
కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నట్టు కూడా ఇప్పటికే మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమం రేపు నుంచి ఈ ప్రారంభం నుండి రేపు సాయంకాలానికి తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, మరోపక్క మాధవన్ వీళ్ళందరూ కూడా తిరిగి ప్రయాణమవునున్నారు.